రంగంలోకి డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరానికి ఎన్డీఎస్ఏ బృందం వారం రోజుల పాటు బ్యారేజ్ల పరిశీలన. అన్నారం మేడిగడ్డ సుందిల బ్యారేజ్లపై ఫోకస్. తాజా పరిస్థితులపై మరో నివేదిక. అన్నారంలో ఇటీవలే మరో బొంగ అంటూ ఒకరిని చూస్తాను. సో కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ను పరిశీలించేందుకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు రంగంలోకి దిగారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అన్నారం మేడిగడ్డ పెద్దపల్లి జిల్లా సుందిల బ్యారేజ్ స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం సందర్శించింది. ఇరిగేషన్ అధికారులను బ్యారేజ్ల నిర్మాణాల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజ్లో ఇప్పటి వరకు ఎక్కడెక్కడ లీకేజీలు జరిగాయి, బొంగలు ఎక్కడ పడ్డాయి, వీటిని బాగు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, నిర్మాణం తీరుతెన్నులపై వివరాలు అడిగినట్టుగా తెలుస్తోంది. మేడిగడ్డలోని కుంగుబాటు గురైన 7వ బ్లాక్కు సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర పిల్లల గేట్లకు సంబంధించిన అంశాల గురించి అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. సో రంగంలోకి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఆల్రెడీ దిగడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పటికే మేడిగడ్డ అనేది రిపేర్ చేయడానికి వీలు లేదు, ఆల్రెడీ నీళ్లు ఖాళీ చేయండి, ఇది ఎప్పుడైనా కానీ మేడిగడ్డ బ్యారేజ్ కూలే అవకాశం ఉంది, పక్కన ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొట్టుకుపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎప్పుడో రిపీట్ వేయడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ మళ్ళా క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాత దీనికి సంబంధించిన రిపోర్టు వారం 10 రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ రిపోర్టు పైన ఆధారపడే నెక్స్ట్ అసలు మేడిగడ్డ రిపేర్ చేయాలా వద్దా అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు ఏం జరగదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. రంగంలోకి డ్యామ్ సేఫ్టీ అథారిటీ కాళేశ్వరానికి ఎన్డీఎస్ఏ బృందం వారం రోజుల పాటు బ్యారేజ్ల పరిశీలన. అన్నారం మేడిగడ్డ సుందిల బ్యారేజ్లపై ఫోకస్. తాజా పరిస్థితులపై మరో నివేదిక. అన్నారంలో ఇటీవలే మరో బొంగ అంటూ ఒకరిని చూస్తాను. సో కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజ్ను పరిశీలించేందుకు డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణులు రంగంలోకి దిగారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని అన్నారం మేడిగడ్డ పెద్దపల్లి జిల్లా సుందిల బ్యారేజ్ స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం సందర్శించింది. ఇరిగేషన్ అధికారులను బ్యారేజ్ల నిర్మాణాల తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజ్లో ఇప్పటి వరకు ఎక్కడెక్కడ లీకేజీలు జరిగాయి, బొంగలు ఎక్కడ పడ్డాయి, వీటిని బాగు చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, నిర్మాణం తీరుతెన్నులపై వివరాలు అడిగినట్టుగా తెలుస్తోంది. మేడిగడ్డలోని కుంగుబాటు గురైన 7వ బ్లాక్కు సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర పిల్లల గేట్లకు సంబంధించిన అంశాల గురించి అడిగి తెలుసుకున్నట్టుగా తెలుస్తోంది. సో రంగంలోకి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఆల్రెడీ దిగడం జరిగింది. సో ఆల్రెడీ ఇప్పటికే మేడిగడ్డ అనేది రిపేర్ చేయడానికి వీలు లేదు, ఆల్రెడీ నీళ్లు ఖాళీ చేయండి, ఇది ఎప్పుడైనా కానీ మేడిగడ్డ బ్యారేజ్ కూలే అవకాశం ఉంది, పక్కన ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొట్టుకుపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎప్పుడో రిపీట్ వేయడం జరిగింది. వాస్తవంగా ఇప్పుడు వీళ్ళు ఆల్రెడీ మళ్ళా క్షేత్రస్థాయి పరిశీలన చేసిన తర్వాత దీనికి సంబంధించిన రిపోర్టు వారం 10 రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ రిపోర్టు పైన ఆధారపడే నెక్స్ట్ అసలు మేడిగడ్డ రిపేర్ చేయాలా వద్దా అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అప్పటి వరకు ఏం జరగదు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి.